అందరికి నమస్తే అండి. టైం వచ్చేసి 10:41 అవుతుంది. మనం నిఫ్టీలో చూసుకుంటే బేసికల్‌గా మార్నింగ్ నుంచి నిఫ్టీ ఏమో డౌన్ సైడ్ ఉంది. బ్యాంక్ నిఫ్టీ చూస్తేనేమో అప్ సైడ్ ఉంది. సో, ఇక్కడ మనం నిఫ్టీలో ఒక ప్యాటర్న్ చూడొచ్చు. లోవర్ లోస్ ప్యాటర్న్. సెల్లింగ్ వస్తుంది. దెన్ బయింగ్ వస్తుంది. దెన్ సెల్లింగ్ వస్తుంది. దెన్ బయింగ్ వస్తుంది. దెన్ సెల్లింగ్ వచ్చింది. మళ్ళీ బయింగ్ వచ్చింది. సెల్లింగ్ వచ్చింది. ఇప్పుడు నా ప్లాన్ ఏంటంటే ఈ ప్లేస్‌లో ఎక్కడైనా మళ్ళీ సెల్లింగ్ వస్తే దెన్ ఐ విల్ ట్రై టు బీ ఆన్ సెల్ సైడ్. పుట్ సైడ్ ఉండడానికి ట్రై చేస్తాను. ఇన్ కేస్ బ్యాంక్ నిఫ్టీ కనుక ఈ జోన్ బ్రేక్ చేయకుండా ఉంటే, ఈ జోన్ బ్రేక్ చేసి ఈ లెవెల్ దగ్గరికి వస్తుంటే దెన్ ట్రేడ్ క్యాన్సిల్ అండి. ఎందుకంటే కంప్లీట్‌గా ఆపోజిట్ సైడ్ వెళ్తున్నాయి. ఇక్కడ ఒక హోప్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ కూడా ఇలా వచ్చి ఇక్కడ చాలా సేపు అరౌండ్ 10 నుంచి 1 అవర్ వరకు కన్సాలిడేట్ అయింది. సో, కన్సాలిడేట్ అయిన దగ్గర నుంచి కనుక మనకు బ్రేక్ డౌన్ వస్తుంటే అప్పుడు మనకి ఇక్కడ నిఫ్టీలో కూడా నిఫ్టీ నిన్న బాగా స్ట్రెచ్ అయింది కదా! ఒకసారి నిఫ్టీని కనుక మనం 15 మినిట్స్ క్యాండిల్‌లో చూస్తే యూ కెన్ సీ నిఫ్టీ నిన్న ఎంత స్ట్రెచ్ అయిందో. సో, కొంచెం సెల్లింగ్ సైడ్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇన్ కేస్ ఈ గ్రీన్ లైన్ కనుక మనం అంటే ప్రీవియస్ డే క్లోజింగ్ కనుక బ్రేక్ చేస్తే మనకి అట్లీస్ట్ ఈ ట్రెండ్ లైన్ వరకు కనుక వచ్చే ఛాన్స్ ఉంది. సో, అందుకని నేను పుట్ సైడ్ ఉండడానికి ట్రై చేస్తాను. బట్ బ్యాంక్ నిఫ్టీ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉంది. మార్నింగ్ నుంచి నేనేం ట్రేడ్ తీసుకోలేదు. నా ఆర్డర్స్ చూపిస్తాను. 0 ఆర్డర్స్. ఇక్కడ నుంచి బయింగ్ వస్తే ఇక్కడ ఈ సైడ్ వెళ్ళొచ్చు. స్కాల్పర్ మోడ్ 500 క్వాంటిటీ. స్టాప్ లాస్ వచ్చేసి కింద అవుతుంది 122. 3 పాయింట్స్ స్టాప్ లాస్ ఇస్తున్నాను. మనకి బ్రేక్అవుట్ అయింది. ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయింది కదా అని చెప్పేసి కొంచెం ట్రేడ్ తీసుకోవచ్చు ఆలోచిస్తాను. బట్ అంత స్ట్రాంగ్‌గా లేదు. ఇక్కడ కొంచెం స్ట్రాంగ్ క్యాండిల్ వస్తుంటే తీసుకునేవాడిని. ఓకే, మంచి బుల్లిష్ క్యాండిల్ 121. 5 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టొచ్చు. బై. స్టాప్ లాస్ వచ్చేసి క్యాండిల్ కింద స్టాప్ లాస్. సెల్లింగ్ 500 క్వాంటిటీ. మోడిఫై ఆర్డర్. ఓకే, నేను ట్రేడ్ తీసుకున్నాను. సో, లాజిక్ మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా! చూద్దాం. ఇక్కడ నుంచి రావాలి. బిగ్ మూవ్ రావాలి. ఈ జోన్ అయితే ఉందో ఆ జోన్ మనం క్రాస్ అయిపోవాలి. క్రాస్ అయిపోతుంటే మనకు మంచి మూవ్ వస్తుంది. ఓకే 5000. కమ్ ఆన్, టార్గెట్ హిట్. ఎస్. ఓకే అండి, ఎగ్జిట్ అవుతున్నాను. ఓకే, ఎగ్జిట్ అయ్యానండి. ఫస్ట్ ట్రేడ్ మన ప్రాఫిట్ వచ్చేసి 6275 అండి. బ్యూటిఫుల్ ట్రేడ్. ఎన్ని పాయింట్స్ క్యాప్చర్ చేసాం మనం? అరౌండ్ 15 పాయింట్స్ మనం క్యాప్చర్ చేసాం. ఓకే, ఐ థింక్ ఐ విల్ గో ఫర్ ద ట్రేడ్. స్టాప్ లాస్ వచ్చేసి 91. స్కాల్పర్ మోడ్ 200 క్వాంటిటీ. బై. సెల్. స్టాప్ లాస్ ఇక్కడే 200 క్వాంటిటీ. మోడిఫై ఆర్డర్. సో, ఇక్కడ మన ట్రెండ్ లైన్ తీసుకున్నాం కదా, ట్రెండ్ లైన్ దగ్గర నుంచి మనకి సెల్లింగ్ వస్తుంది. చిన్న స్టాప్ లాస్ అండి. 200 క్వాంటిటీ తీసుకున్నాను. అరౌండ్ 4 పాయింట్స్, 800 రూపీస్. ట్రై చేద్దాం. దాన్ని మన ఆర్డర్స్ టోటల్ మనకి ఈ టైంలో 670 లాస్ అండి. 670 లాస్. బై వచ్చేసి యావరేజ్గా 94.35 అయితే సెల్ 91. అరౌండ్ 3 రూపీస్ లాస్ అయింది మనం.
ఒక ఈఎంఐ దగ్గర నేను ట్రేడ్ తీసుకుంటున్నాను. ఇన్ కేస్ ఈఎంఐ విధంగా క్లోజ్ అవుతుంటే నేను ఎగ్జిట్ అవుతానండి. అరౌండ్ స్టాప్ లాస్ వచ్చేసి ఇంతే ఉంటుంది ఇంకా 91, 89 బై. సరే, ఓకే, మోడిఫై ఆర్డర్. యావరేజ్ ప్రైస్ అది యాక్చువల్గా మన ఎంట్రీ ఇక్కడ తీసుకున్నాం కదా, ఇది సెకండ్ ఎంట్రీ అండి. మనం ఇదే దాంట్లో మనకి ఈసారి బ్రేక్అవుట్ వస్తుంది కనిపిస్తుంది కదా, ఈఎంఐ దగ్గర నుంచి రిజెక్షన్ అవుతుంది ట్రేడ్ తీసుకున్నా. బ్యూటిఫుల్ మూవ్ ఉండాలి. నెక్స్ట్ క్యాండిల్, ఈ క్యాండిల్ అయినా నెక్స్ట్ క్యాండిల్ అయినా బ్యూటిఫుల్ మూవ్ ఉండాలి. లేదు అంటే సెల్లర్స్ని ట్రాప్ చేసి జిగ్జాగ్ అయ్యి మన స్టాప్ లాస్ తినేస్తుంది. 600 లాస్ పోయి 1000 ప్రాఫిట్లోకి వచ్చింది. స్టిల్ నేను బుక్ చేసుకోవట్లేదు, ఎందుకంటే వీ వాంట్ అట్లీస్ట్ 4000 ఫ్రమ్ దిస్ ట్రేడ్. నైస్. నేను ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టేస్తున్నాను ఈ ట్రేడ్, ఎందుకంటే మనకి కొంచెం మూవ్ ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి. యా, నైస్. సో యూ కెన్ సీ మన పొజిషన్ చూస్తే, మన పొజిషన్ చూడండి, ఈ సెకండ్ ట్రేడ్ 600 లాస్ నుంచి రికవర్ అవుతూ మనం 5300 ప్రాఫిట్, అంటే అరౌండ్ 1500 పాయింట్స్, 15 పాయింట్స్ బుక్ చేసి, ఆల్రెడీ 3 ట్రేడ్స్ తీసుకున్నాను. ఫస్ట్ ట్రేడ్ సక్సెస్ఫుల్ కదా, సెకండ్ ట్రేడ్ స్టాప్ లాస్, థర్డ్ ట్రేడ్ ప్రాఫిటబుల్. సో అంతే అండి, 3 మ్యాక్సిమం ప్రాఫిట్లో ఉంటే 3 to 4 తీసుకుంటాను. బట్ ఈరోజు ఇంకా నాకు తీసుకున్నాను, ఎందుకంటే మనం ఎక్కడైతే ప్లాన్ చేసుకున్నామో ఆ ప్లాన్ పర్ఫెక్ట్గా వర్కౌట్ అయింది. ఇక్కడ ప్లాన్ చేసాము, వర్కౌట్ అయింది. ఇక్కడ ప్లాన్ చేసాము, వర్కౌట్ అయింది. బట్ మార్కెట్ మనకు డబ్బులు ఇస్తుంది, తీసుకున్నాం. ఇంక ఎగ్జిట్ అవుదాం, ఎందుకంటే ప్రీమియం చూడండి ఒకసారి, మనం ఎక్కడైతే ఎగ్జిట్ అయ్యామో అక్కడ నుంచి కొంచెం 108 వరకు వెళ్ళింది. ఇక్కడ ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేశాను, అది 102, మరీ దారుణం 104 ఇక్కడ ఎగ్జిట్ అయింది. ఇట్స్ ఓకే, 4 పాయింట్స్ తక్కువ ఎగ్జిట్ అయింది. ఇట్స్ ఓకే అండి, అయిపోయింది. డన్ ఫర్ ద డే. ఈరోజు ఇంకా నేను ట్రేడ్ చేయను.